రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీపీ మాల్గరి విజయలక్ష్మి రమణారెడ్డితో పాటు భారీ ఎత్తున ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన ఉండటం వల్లనే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వగలిగామని, ఆయన దేశ ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ప్రతి వారానికి ఒకసారి రాష్ట్ర ఆరోగ్య మంత్రులతో మరియు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడతారని తెలిపారు. శేఖర్ రెడ్డి గారు, సత్యరెడ్డి గారు, కుర్చిరెడ్డి గారు, మిర్జాపూడ రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీలో చేరే వాళ్ళు మిర్జాపూడ వాళ్ళు దయచేసి వేదిక దగ్గరికి రావాలి. మాజీ ఎంపీపీ శివానందం గారు, కొంచెం మీరు ముందు దయచేసి ఈ మండల ప్రజా పరిషత్ చైర్మన్ గారు, వారితో పాటుగా గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, అనేక మంది మాజీ సర్పంచులు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులంతా పార్టీ ఏర్పాటు చేసిన ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు, గౌరవనీయులు మా మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు ఇంత ప్రజాదరణ పొందిన నాయకుడు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా, ఈ సంస్కృతి ఆ సంస్కృతి అని తేడా లేకుండా అన్ని రకాల సంస్కృతుల, భాషల, ప్రాంతాల ప్రజలు కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు మామోడి మా ప్రధానమంత్రి అని చెప్పి గల్లెగిరి దేశ ప్రజానికానికి గుజరాత్ గొప్పగా అభివృద్ధి చేసినట. గుజరాత్ మోడల్ దేశానికి అమలు చేస్తున్నట. 10-12 సంవత్సరాల కాలం పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా మచ్చ లేకుండా, ఎక్కడ స్కామ్ లేకుండా గొప్పగా పరిపాలించినట. వారు దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడతట అని చెప్పి ఆనాడు ప్రజలు గుసగుసలు పెట్టుకొని సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పాలిస్తున్న రోజులలో సంకీర్ణ రాజకీయాలతో దేశ ప్రజానికం విసిగి వేసాడిన సందర్భంలో సంకీర్ణ రాజకీయాలకు కాలం చెల్లిపోయింది. ప్రభుత్వం అంటూ ఉంటే పటిష్టంగా ఉండాలి. ఎక్కడ శిశపిశలకు ఆస్కారం లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది అమలు జరిగినా పటిష్టంగా ఉండాలని చెప్పి సంపూర్ణమైన మెజార్టీ 273 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీకి ఇచ్చి, మిగతా మిత్రపక్షాలు కూడా సీట్లు ఇచ్చి ఒక అజేయమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది భారత ప్రజలు 2014లో. ఆనాటి నుంచి 5 సంవత్సరాలు పాలించిన తర్వాత ఇవాల్టి కాంగ్రెస్ పార్టీ లాగానో బీఆర్ఎస్ పార్టీ లాగానో అలవి కానీ హామీలు ఇవ్వలే నరేంద్ర మోడీ గారు. మహిళా పథకాలు, యూత్ పాలసీలు,
రైతు పాలసీలు ఇలాంటివి ఎక్కడ కూడా ప్రకటించకుండా 5 సంవత్సరాలు మీ బిడ్డగా ఈ దేశాన్ని ఒక సేవకులాగా పరిపాలించిన నేను ఏ హామీలు ఇవ్వట్లేదు, ఒక హామీ మాత్రం ఇస్తున్నా. ఈ దేశ ప్రతిష్ట, ఈ దేశ గౌరవం, ఈ దేశ ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను చెప్పి. అంతేకాదు మీరు మెచ్చే పద్ధతిలో, మీరు నచ్చే పద్ధతిలో నా ప్రవర్తన ఉంటుంది. నాకు కొడుకులు లేరు, నా కూతురు లేరు, నా కుటుంబమే 140 కోట్ల ప్రజలు చెప్పి గర్వంగా ప్రకటించి ఆనాడు మళ్ళీ దేశ ప్రజలారా నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి వారు ఎన్నికలకు పోతే ఉంటాయి, సరిగా ఫోన్ ఎత్తలేదు, సరిగా స్పందించలేదు, అనుకున్నట్టుగా పనిచేయలే అని చెప్పి కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారి పట్ల ఎక్కడ ఒక నెగిటివ్ చర్చ లేదు. ఈసారి మోడీకి మరింత సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని చెప్పి రెండవసారి 303 సీట్లతో భారతీయ జనతా పార్టీకి మాత్రమే 303 సీట్లు ఇచ్చి మిత్రపక్షాలకు గెలిపించి ఒక అజేయమైన శక్తిగా భారతీయ రాజకీయ వ్యవస్థ ఒక పటిష్టమైన శక్తిగా ఎదగడమే కాదు, నాకు తెలిసి ఒకప్పుడు ప్రపంచంలో గొప్ప దేశం అమెరికా, గొప్ప గొప్ప దేశాలు యూరోప్ దేశాలని చెప్పి పేరుండేది. అంతేకాదు ఆ ప్రెసిడెంట్ల గురించి, ఆ ప్రధానమంత్రుల గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ప్రపంచంలో అతి శక్తివంతమైన నాయకుడు ఎవరు అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇది ఊరికే చెయ్యి ఊపితే రాలే, మాటలు చెప్పితే రాలే, ఇవాళ హామీలు ఇస్తే రాలే. వారి ఆచరణ, వారి కార్యదీక్ష ఎంత పటిష్టంగా, ఎంత గొప్పగా ఉందో మనకు అర్థం కాదు. నేను కళ్ళారా చూసిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోయింది. అమెరికాకు పోతే ఆ దేశంలో ఎయిర్పోర్ట్లో ఆయన బూట్లు ఇడిపించి ఆయనకు చెక్ చేసిన సందర్భాన్ని చూసాం మేము. కానీ ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు అమెరికాకు పోయినా, లండన్కు పోయినా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం మోడీ గారు అని చెప్పే పరిస్థితి వచ్చింది. మనం ఎప్పుడైనా చూసినామా? వారు చైనా ప్రెసిడెంట్ కావచ్చు, వారు అమెరికన్ ప్రెసిడెంట్ కూడా కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు కాక వారి చేతిలో చేయి వేసి, భుజం మీద చేసి సమానంగా చెప్పగలిగే స్థాయికి భారత ప్రజల ఆత్మగౌరవం బిడ్డ నరేంద్ర మోడీ గారు. వారి గురించి చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటా, ఆకలిని అనుభవించిన బిడ్డ, పేదరికాన్ని చవిచూసిన బిడ్డ, వాళ్ళ తల్లి 10 మంది ఇళ్లలో అంట్లు తోమితే చదువుకున్న బిడ్డ, వాళ్ళ నాన్న ఛాయ కొట్టు పెట్టి